ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ మా పటంచెరులో ఫస్ట్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచడం ఎవరు మైపల్లెడ్డి. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, అటు పోయిండు ఆయన. ఎందుకంటే ఆయన అసలు ఏదో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే మన రాజకీయం కాదు, మనం ప్రజలు ఎట్లా మీరు ఉన్నారు పెద్దరు పని చేసుకుంటూ వస్తాం, అన్న ఇవి చేయాలి అని చెప్తాము, చేద్దాం, మంచిగా చేస్తాం. మా పిల్లలు గుళ్ళు స్కూల్ మొత్తం కడితే మంచిగా చేస్తాడు ఆయన. మదన్న కూడా మా పిల్లలు మంచిగా చేస్తాడు, నాకు తప్పేం లేదు వాళ్ళది. కాబట్టి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వేస్ట్. ఎట్లాను ఇంటి మొగని డిస్పెట్టి మెండని నమ్మినట్టు ఉంది ఇది. ఇలా కూడా కాంగ్రెస్ ఎట్లుండే బాగుండే కాంగ్రెస్, కానీ కొత్తదనం మార్చాలి. ఏం మార్చాడు? పింఛన్ ఇస్తా, కళ్ళిస్తా, లక్షిస్తా, తులం బంగారం, ఏది మరి ఎవరికి వచ్చినాయి? 500 సిలిండర్ అన్నారు. ఏమో సిలిండరు 5 కిలోలదా, రాదా బయట 600 వస్తుంది సిలిండరు. నువ్వేమిస్తున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావు అసలు అని తిరుపతిలో నువ్వు కొడంగల్లా ఏం చేసినావు? హైడ్రా అంటున్నావు, అన్నీ కులగొడుతున్నావు. ఎందుకు కులగొడుతున్నావు అప్ప? ఎందుకు కొడుతుంది స్వామి? ఇన్ని ఎలకలో ఉంది, ఇందిరాగాంధీ సమాజం ఉంది, అందరూ వచ్చి అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎవరైనా కులగొట్టిరా? ఇండ్లు గరీబులై కులగొట్టలే కదా. గింత పిల్లాడు ఇన్ని ఏళ్ళ కోలే ఏ సీఎం వచ్చిన మొత్తం ఒక్క పిల్లాడైనా బూతు అమ్మన తిట్టిరా సీఎంని? మరి ఈ స్వామికి ఎందుకు తిడుతురు? రేవంత్ రెడ్డి, మూసారెడ్డి అంటారు, మరి ఇంకోటి గుంపు మేస్తారంట. మూసే ప్రక్షాళన ఎందుకు? ఆడే ఉన్నది, ఆడ పక్కకు ఉన్నాయి. నేను కూడా అన్న దులిపేటలో ఉన్నా, నేను అన్నీ వచ్చాయి. పింఛన్ ఇస్తామన్నారు, అత్త కొడుకు 2500 ఏవి? బతుకమ్మకు ఒక్క చీర 2 చీరలు ఇస్తామన్నాం. ఏ 2 చీరలు అయ్యి ఒక చీర ఏది? ఎవరు స్వామి? ఎందుకప్ప నువ్వు వచ్చింది? ప్రజల్ని కాపాడికి వచ్చినావు కదా, మరి వాళ్ళకు సమస్యలు ఉంటాయి, వాళ్ళు తీర్చారు కదా. మార్పు తీసుకొస్తా అన్నారు కదా. ఏ స్వామి మార్పు? సంవత్సరం అయిపోయింది కదా, ఏది మరి మార్పు? ఏది? బతుకమ్మకు ఒక చీర 2 చీరలు ఇస్తాను, ఏది? 6 గ్యారెంటీలు ఇస్తారటగా, తొక్కిస్తాడు. వేస్ట్. ఇన్ని ఏళ్ళు చూస్తాం కదా స్వామి. గింత 10-12 పిల్లాడు బూతులు తిడుతున్నారు సీఎంకు. ఏం పేరు? రేవంత్ రెడ్డి సింగ్. ఎవరైనా ముఖ్యమంత్రి తిట్టారు ఇంతవరకు? తిట్టారు ఎవరైనా? ఇప్పుడు మీ వయసు ఇంత తిట్టారు ఎవరైనా? తిట్టారా? పరిపాలన బాగాలేదు. ఆధార్ కార్డు ఇచ్చిండు. ఎందుకు? ఆడవాళ్ళని ఆధార్ కార్డు ఇచ్చినావు, మొగల్ని విధవాలు చేసినావు, ఆడవాళ్ళకు విధవాలు చేసినావు. ఎందుకు? పో, నువ్వు ఇచ్చేది ఎందుకు నాకు? నా ఆధార్ కార్డు నేను పోతా. దేనికి? మొగడు నాశనం, మొగలకు వాల్యూ లేదు. ఎట్లీస్ ద ఫ్రీ స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్, టీచర్లు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ స్కూల్లో ఉన్నంతసేపు. దాని తర్వాత ఛార్జీ పెట్టు, అది ఓకే. ఇప్పుడు నా 64 సంవత్సరాలు, నాకు పింఛన్ ఏది? ఎట్లా వస్తుంది? 4000 అంటున్నాడు, ₹1 గతలేదు ఇంతవరకు. ఏం చేయాలి నేను? ఏం చేస్తాం? ఏం చెప్పాలి ఇక? ఆయన చెప్తే ఏమైనా తీసుకుపోయా అన్న నూకుతా అంటాడు. ఇక నువ్వు ఆల్రెడీ నువ్వే ఉన్నావు స్వామి, చెప్పే అవసరం. రాజకీయ నాయకులు మనకు దండం పెట్టుకోవాలి. రాజకీయ నాయకులకు ఎవరికి ఏం చెప్పలేము మనం. ఎందుకు చెప్పాలి? ఓటున్నాడు పట్టుకుపోయినప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు ప్రజాపాలన కావాలి అంతవరకు. నువ్వు చెయ్యి, సంవత్సరం అయిపోయింది కదా, నువ్వు చెయ్యప్ప, బాగుంటుంది. నువ్వు చేస్తే మళ్ళీ నువ్వే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఆయన కూడా తెలుసు, నేను ఎక్కిన సంవత్సరం అయిపోయింది మొత్తం తిడుదు అన్ని వీడియో చూసుకుంటారు కదా. వాళ్ళ తిరుపతి రెడ్డి ఆయన కూడా అవే ఉన్నాయి. ఇది దాన్ని ఏమంటారు కదా, కబ్జా చేసుకుని చెరువుల మరి హోల్సేల్ ఉంది కదా, ఎంఐఎం పార్టీ ఉంది కదా చెరువులో. కాలేదు ఎందుకు కొడతారు మరి? ఇది గరీబులో కూడా ఉందా? ఈడ కూడా ఉంది కదా ఈ చెరువు పక్కకు. మా ఎందుకు మాది డబ్బులు తీసుకోవాలి? గరీబుల పైన పడుతున్నాడు, గరీబుల పైన పడుతున్నాడు. డబ్బులు మొత్తం దోసుకుంటున్నారు. కంపల్సరీ ఇది